హాయ్ ఫ్రెండ్స్, మటన్ బిర్యానీ ఫ్రెండ్స్. ముందుగా ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ వేసుకున్న తర్వాత హీట్ ఎక్కిన తర్వాత చెక్క లవంగాలు వేసుకోవాలి. ఆకు, బిర్యానీ ఆకు, పచ్చిమిరకాయలు, ఎర్రగడ్డ వేసుకోవాలి. ఎర్రగడ్డ వేగిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి. ఇట్లా అల్లం పేస్ట్ రెడ్గా చేయాలి. ఇంకా కొద్దిగా మిక్సింగ్ చేసుకుంటూ కలగించుకోవాలి ఫ్రెండ్స్. మనం మాడకుండా చూసుకున్నాం. తరుక్కున్న టమాటాలు వేద్దాం ఇందులో. ఇప్పుడు మిక్సింగ్ వేసుకున్నాం ఫ్రెండ్స్. మటన్ ఒక 5 విజిల్ పెట్టుకోవాలి. ఒక 5 విజిల్ అలా పెట్టుకున్నాం ఫ్రెండ్స్ మటను. టమాటా వేగిపోయింది. ఇంకొద్దిగా వేయగలం. కొత్తిమీర కడిగి పెట్టుకున్నాము. ఇది మెంతాకు కడిగి పెట్టుకున్నాం ఫ్రెండ్స్. కడిగి పెట్టుకున్న మెంతాకు ఇందులో వేసుకున్నప్పుడు టమాటాలు ఒకసారి మిక్సింగ్ చేసుకొని సరిపోయింది కదా టమాటో. ఇప్పుడు మెంతాకు ఇందులో వేసుకున్నాం ఫ్రెండ్స్. వేసుకున్న తర్వాత మటన్ బిర్యానీ కాబట్టి ఇందులో మీకు టైం లేనప్పుడు మనం కుక్కర్లో వేసుకునేస్తే మటన్ భిన్న ఉడికిపోతుంది కదా ఫ్రెండ్స్. ఇందులో వేసుకుంటే మటన్ మనం భిన్న ఉడకదు మటను. అందుకని నేను కుక్కర్లో వేసేసుకున్నాను, టైం లేదని చెప్పి. టైం అయిపోతుందని లంచ్కి. నా ఛానల్ మీరు ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా చూడండి బిర్యానీ ఎలా చేస్తారో. ఈజీగా తొందరగా అయిపోతుంది బిర్యానీ మనకి, మటన్ బిర్యానీ. చూడండి ఫ్రెండ్స్, వేగింది కదా. ఎంత వేసిన తర్వాత కొత్తిమీర కాసేద్దాము. కొత్తిమీర వేసేస్తున్నాను. మిక్సింగ్ వేస్తున్నాం. ఒక పావు బియ్యం తీసుకున్నాను, కడుక్కోవాలి మనము. కరెంట్ వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. వేగిన తర్వాత కొత్తిమీర, ధనియాల పొడి వేసుకున్నాం. ధనియాల పొడి ఫ్రెండ్స్ ఇది. నేను ఒక పావు వేస్తున్నాను కాబట్టి 2 స్పూన్లు ధనియాల పొడి వేస్తున్నాను. మసాలా మీకు వద్దకంటే 2 స్పూన్లు వేసుకోండి. లేదు కావాలనుకుంటే మీకు ఇంకొద్దిగా కూడా వేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. ఆ తర్వాత కారపొడి వేస్తున్నాం మనము. బిర్యానీ కలర్ రావాలనుకుంటే రెడ్గా వాటర్లో కలుపుకున్నాం. కారపొడి 1 స్పూన్ వేసుకుంటున్నాను నేను కారపొడి. ఆ తర్వాత వాటర్ కొద్దిగా వేసుకుంటున్నాను. బాగా మిక్సింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ కారపొడిని. తర్వాత ఇందులో వేసేద్దాం. బిర్యానీలో వేసేసాం ఫ్రెండ్స్. కరెంట్ వెళ్ళిపోయిన వల్ల ఇందులో ఏం కనపడలేదు. 1 స్పూను బిర్యానీ మసాలా వేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత మిక్సింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఉడికిపోయిన మటన్ ఫ్రెండ్స్ ఇది. ఉడికిపోయింది కదా మటను. ఇప్పుడు ఇక్కడ ఇందులో వేసేసుకున్నాం. మనం మటన్ ఇందులో వేసేసుకుంటున్నాం ఫ్రెండ్స్. నేను ఒక పావే కాబట్టి కొద్దిగానే పెట్టాను మటన్. వేసుకున్న తర్వాత మిక్సింగ్ వేసుకున్నాం ఫ్రెండ్స్. ఒక 5 మినిట్స్ అలాగే పెట్టేసి ఇప్పుడు మటన్ ఉడికిన వాటర్ ఫ్రెండ్స్ ఇవి.
ఈ వాటర్ బిర్యానీలో వేసేసుకున్నాం మనము. టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయి ఫ్రెండ్స్. అది వేస్ట్ చేయకూడదు, మనము పడేయకుండా ఇందులోనే వేసుకున్నాం. టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయి. ఉప్పు వేసుకునేస్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడే వేసేసుకుంటేనే మటన్కి ఉప్పు బాగా పడుతుంది. మీకు ఇప్పుడు వద్దనుకుంటే వాటర్లో అయినా కూడా వేసుకోవచ్చు, మనం వేసిన తర్వాత. ఏమంటే ఇప్పుడు వేసుకుంటే మటన్కి ఉప్పు పడుతుంది. 5 మినిట్స్ ఉడికిన తర్వాత ఫ్రెండ్స్ మటన్ ఉడకబెట్టుకున్న వాటరు ఇందులో వేసేసుకున్నాం. ఒక పావుకి 1.5 వేసుకోవాలి. ఒక పావుకి 1.5 ఫ్రెండ్స్ వేసేసుకున్నాము. వాటర్ వేసేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇది ఒకసారి మిక్సింగ్ చేసుకొని మూత వేసేసుకున్నాం విసురు వచ్చేంత వరకు. ఒక పావుకి ఏమి ఇంత అండ అనుకోవద్దండి, అన్నం చాలా బాగా అవుతుంది, ఇడుగుతుంది అన్నము. వేసేసుకున్నాం. ప్లేట్ ఓపెన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. ఎసురు వచ్చేసింటుంది చూడండి, ఎసురు వచ్చేసింది ఫ్రెండ్స్. కడిగి పెట్టుకున్న బియ్యం వేసేసుకున్నాం. మనం కడిగి పెట్టుకున్న బియ్యం ఫ్రెండ్స్ ఇవి వేసేసుకున్నాము. వేసేసుకుంటున్నాం ఫ్రెండ్స్. వేసేసుకున్నాము, మిక్సింగ్ చేసుకున్నాము. ఒకసారి వేసేసుకున్నాము. మిక్సింగ్ చేసుకున్న తర్వాత ప్లేట్ వేసేసుకున్నాం ఫ్రెండ్స్. మూత తీసుకొని ఒకసారి కలబెట్టుకున్నాం ఫ్రెండ్స్. ప్లేట్ తీసుకొని చూడండి, అన్నం సరిపోతుంది. ఇంకా కొద్దిగా ఎసురుది కదా ఫ్రెండ్స్, ఆ ఎసురుకి అన్నానికి సరిపోతుంది. మంట స్లోలో పెట్టుకొని ప్లేట్ వేసుకుందాం. ప్లేట్ తీసి ఇంకొకసారి మిక్సింగ్ చేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, కాసేపు ఉంటే ఇడిగిపోతుంది అన్నము. చూడండి ఫ్రెండ్స్, కలర్ కూడా బాగా వచ్చింది కదా, రెడ్గా. ఇంకా ఎడగలు అంతే ఫ్రెండ్స్, అయిపోతుంది అన్నము. ఒక 5 మినిట్స్ మూత వేసేసుకున్నాము. వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ పెడితే అన్నం అయిపోతుంది ఫ్రెండ్స్, ఇడిగిపోతుంది. మనకి ఇలా తేమగా ఉంది కదా అన్నము, మెతుకులు. దీని మీద వాటర్ పెట్టుకున్నాం. ఇప్పుడు వాటర్ తీసుకున్నాను ఫ్రెండ్స్, ఇందులో దీని మీద పెట్టేద్దాం. ఒక 5 మినిట్స్ పెట్టేసుకున్నాము. 5 మినిట్స్ తర్వాత తీసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది, విడిగిపోయింది. వాటర్ కూడా తీసేసి పక్కన పెట్టేసాను ఇందాక. చూసారా, అయిపోయింది ఫ్రెండ్స్ అన్నం. అంతే ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, చేసుకొని వాళ్ళు. బాయ్ ఫ్రెండ్స్. టేస్ట్ మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఎలా వచ్చిందో చూడండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోద్దండి ఫ్రెండ్స్.